పల్స్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆన్లైన్ ఫ్రెండ్ కదా అని ఇంటికి పిలిస్తే కాళ్ళు చేతులు కట్టేసి రేప్. మాచర్ల ప్రభుత్వ ఉద్యోగిని అత్యాచారం కేసులో ట్విస్ట్. పుస్తకాలు లేకపోయినా మూడో భాష తప్పనిసరి, వారం రోజుల్లో అమలు చేయాలని సిబిఎస్ఈ ఆదేశం. గగన్యాన్ మిషన్ కు మరో మైలురాయి, రెండో ఎయిర్ డ్రాప్ టెస్ట్ విజయవంతం. మైనర్తో వివాహం, వైరల్ స్టార్ మోనాలిసా కేసులో సంచలనం. పల్నాడు జిల్లా మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం కేసులో కీలక మలుపు తిరిగింది. తొలుత గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడని ఫిర్యాదు చేసిన బాధితురాలు విచారణలో అసలు నిజం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు నామాల శ్రీనివాస్, బాధితురాలి పరిచయస్తుడు. స్నాప్చాట్ ద్వారా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఈ నెల 2న మహిళ ఇంటికి వెళ్లిన శ్రీనివాస్ బలవంతంగా అత్యాచారం చేశాడని ఆరోపణ. సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ చాటింగ్ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. ఈ నెల 8న మాచర్ల రైల్వే స్టేషన్ వద్ద నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. కేసుపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా పాఠశాలలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. త్రిభాషా విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. మూడో భాషకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు ఇంకా అందుబాటులో లేకపోయినా బోధనను ప్రారంభించాల్సిందేనని తెలిపింది. స్థానికంగా లభ్యమయ్యే మెటీరియల్తోనే బోధన కొనసాగించాలని స్కూల్ యాజమాన్యాలకు సూచించింది. ఈ ఆదేశాలను వారం రోజుల్లో అమలు చేయాలని గడువు విధించింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి నుంచి త్రిభాషా విధానం తప్పనిసరి కానుంది. అలాగే 6వ తరగతిలో ఎంపిక చేసిన భాషలనే తర్వాత 9, 10వ తరగతుల్లో కొనసాగించాల్సి ఉంటుందని బోర్డు వెల్లడించింది. ఈ ప్రక్రియను ప్రాంతీయ అధికారులు పర్యవేక్షించనున్నారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో నిర్వహించిన ఈ పరీక్షలో క్రూ మాడ్యూల్ సేఫ్టీ, ఎమర్జెన్సీ ఎస్కేప్ వ్యవస్థలను పరీక్షించారు. వ్యోమగాములు అత్యవసర పరిస్థితుల్లో సురక్షితంగా బయటపడే విధంగా ఈ టెస్ట్ కీలకంగా నిలిచింది. ముందుగా గత సంవత్సరం తొలి పరీక్షను కూడా విజయవంతంగా నిర్వహించారు. రాబోయే కాలంలో మానవ సహిత అంతరిక్ష యాత్రకు ఇస్రో మరింత సన్నద్ధమవుతోంది. సోషల్ మీడియాలో వైరల్గా మారిన గిరిజన యువతి మోనాలిసా వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. కుంభమేళాలో ఒక్క ఫోటోతో ప్రసిద్ధి పొందిన ఆమె ఫర్మాన్ ఖాన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఈ వివాహం సమయంలో మోనాలిసా వయస్సు కేవలం 16 ఏళ్లే అని దర్యాప్తులో తేలింది. మహేశ్వర్ ప్రభుత్వ ఆసుపత్రి రికార్డులు ఆమె జననం 2009 డిసెంబర్ 30న జరిగినట్లు వెల్లడించాయి. దీంతో భర్తపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అంతేకాకుండా పెళ్లి కోసం పుట్టిన తేదీని మార్చి నకిలీ సర్టిఫికెట్లు సృష్టించినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. కేరళలో ఆలయంలో ఈ వివాహం జరిగినట్లు సమాచారం. ఈ వ్యవహారం వెనుక సంస్థల ప్రమేయం ఉందేమోనని అధికారులు అనుమానిస్తున్నారు. కేసు మరింత మలుపులు తీసుకునే అవకాశం ఉంది. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.